హలో గాయ్స్, వెల్కమ్ టు బ్యాచులర్ కిచెన్. ఈ వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే 3 ఎగ్స్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనకు తగ్గ మసాలాతో మనం తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది హౌస్ దగ్గర ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే ముందుగా ఫ్రైడ్ రైస్ తగ్గ బౌల్ అయితే తీసుకోవాలి. అందులోకి సుమారుగా 3 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ తీసుకొని ఒక 3 ఎగ్స్ అయితే కొట్టేసి తీసుకోవాలి. 3 ఎగ్స్ని కూడా నేను చూపించిన విధంగా ఇలా వేయాలి. ఫస్ట్ దాన్ని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా అలాగే ఉంచి నూనెలో ఒక 3 to 4 మినిట్స్ వరకు కూడా కొద్దిగా బాయిల్ చేయాలి. అది కొద్దిగా గట్టి పడుతుంది. గట్టి పడిన తర్వాత మనం చిన్న చిన్న పీసులుగా చేయాలి. ఈ గట్టి పడడానికి ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది. కొద్దిగా ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి. దానివల్ల ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నా. 3 ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ ఇందులో వేసి ఒక 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఆయిల్లో వేయించుకుంటే ఇలా వస్తుంది. దాని తర్వాత మనం చిన్న చిన్నగా పీసులుగా చేస్తే ఫ్రైడ్ రైస్ అయితే బాగుంటుంది. దీంతోపాటు కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. గట్టి అయినాక దీన్ని చిన్న చిన్న పీసులుగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇంకా కాసేపు 2 మినిట్స్ వరకు అయితే బాయిల్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. నేను వీడియోలో చూపించిన విధంగా బాయిల్ చేయండి. అప్పుడే మనం తినేటప్పుడు ఈ బాయిల్ ఎగ్ అనేది మనకి తిన్నప్పుడు నోటి తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది. వేగిన తర్వాత తీసి వేరే బౌల్లో పక్కన పెట్టుకోవాలి. నేనైతే మొత్తం తీసేస్తున్నాను. దాని తర్వాత ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ధనియాలు కాసేపు 2 మినిట్స్ వరకు వేయించి దాని తర్వాత ఆనియన్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. నేను ఈ వీడియోలో కొద్దిగా ఆనియన్స్, అదేవిధంగా క్యారెట్, పచ్చిమిరపకాయలు, కొద్దిగా బీన్స్ అయితే తీసుకున్నా. బీన్స్ కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. మనం ఇంకా ఎక్కువ చేయాల్సి వస్తే ఫ్రైడ్ రైస్ ఇంకా ఎక్కువ కట్ చేసుకోవాలి. వీటికైతే ఇది సరిపోతుంది. మొత్తం అన్నిటినీ ఇందులో వేసి ఒక 5 మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయినంత వరకు. 3 to 4 మినిట్స్ వరకు అయితే బాగా వేయించుకున్న తర్వాత పచ్చివాసన పోతుంది, బాగా వేగుతుంది. దాని తర్వాత మొత్తం అంతా కూడా రెడ్ కలర్ వస్తుంది. రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. ఒక 10 మినిట్స్ వరకు పడుతుంది. ఇంతలో మనం రైస్ ప్రిపేర్ చేసుకొని రైస్ అయితే బాగా ఉడికించుకొని దాంట్లోకి పూర్తిగా అంతా కూల్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే కారం యాడ్ చేసుకోవాలి. ఈ రైస్కి అయితే కారం సరిపోతుంది. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం మిక్చర్ని కూడా బాగా కలుపుకోవాలి. బాగా కూల్ అయిన తర్వాత రైస్ మాత్రమే యాడ్ చేయాలి, అప్పుడే బాగుంటుంది. చూసారు కదండి, బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు రైస్ని అందులో యాడ్ చేద్దాం. ముందుగా నేను ఒక టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను మిక్సర్లో యాడ్ చేసి ఇంకో 2 మినిట్స్ వరకు అయితే వేయించుకుంటున్నా, పచ్చివాసన పోయినంత వరకు. ఈ పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా రెడ్ కలర్ వస్తుంది. దాని తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయాలి. అది కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఈ మిక్సర్ని అంతటి కూడా ఒక 2 మినిట్స్ వరకు కూడా లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత మనమైతే రైస్ని యాడ్ చేయాలి. చూసారు కానీ ముందుగా మనం తీసి పెట్టుకున్నటువంటి ఎగ్ పీసెస్ అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలి. బాయిల్డ్ ఎగ్ పీసెస్. ఈ మొత్తం మిక్సర్ని ఒక 2 to 3 మినిట్స్ అయితే బాగా బాయిల్ చేసుకోవాలి.
బాయిల్ అయిన తర్వాత మనం కలుపుకుని పెట్టుకున్నటువంటి రైస్ని ఇందులో యాడ్ చేయాలి. ఈ రైస్ మొత్తం పూర్తిగా యాడ్ చేసి బాగా మిక్స్ అయిన తర్వాత మిక్స్ అయినంత వరకు కలుపుకొని ఒక 3 నుంచి 4 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా, దీంతోపాటు కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా మసాలా, నార్మల్ మసాలా యాడ్ చేస్తే రెడీ అయిపోయినట్టు అండి. ట్రిపుల్ ఎగ్ రైస్ అండి, ట్రిపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్త్కి పెంచుతుంది. మనం మసాలా తక్కువ వేసాం కాబట్టి ఎక్కువ తినేం పర్వాలేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.